హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్లైమేట్కి సంబంధించి మనకి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నటువంటిది. దీన్నే ఐఓడి లేదా ఇండియన్ నినో అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది ఏంటి అంటే మనకి ఈ ఇండియన్ ఓషన్లో అంటే హిందూ మహాసముద్రంలో సర్ఫేస్ టెంపరేచర్స్లో చాలా ఆసిలేషన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుంది, ఈ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ అనుకుంటే కనుక, ఈ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ అన్నటువంటిది ఆల్టర్నేట్గా ఒక్కొక్కసారి ఏమో పాజిటివ్ ఫేజ్లో ఉంటుంది, అంటే వామ్గా ఉంటుంది. ఇంకోసారి ఏమో నెగిటివ్ ఫేజ్లోకి వెళ్తుంది, అంటే కోల్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఈస్టర్న్ పార్ట్ కన్నా వెస్ట్రన్ పార్ట్ అన్నటువంటిది కంపారిటివ్లీ ఇలాగా కోల్డ్గా వామ్గా ఇలా ఉండటాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. అంటే వాటర్ టెంపరేచర్స్ వల్ల ఇలా పాజిటివ్ ఫేజ్ నెగిటివ్ ఫేజ్ అంటే కోల్డర్ వామర్గా ఓషన్స్ అన్నటువంటి ఉండటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నటువంటిది ఏర్పడుతుంది అన్నట్టుగా వాతావరణ సంస్థలు చెప్తున్నాయి. దాంతో అంటే ఈస్టర్న్ పార్ట్ కన్నా వెస్ట్రన్ పార్ట్ ఎక్కువ వేడెక్కాయి అనుకోండి, మనకప్పుడు నైరుతి ఋతుపవనాలు అన్నటువంటివి అంతే స్ట్రాంగ్గా వస్తాయి. దాంతో భారతదేశంకి ఎక్కువ వర్షపాతం అన్నటువంటిది కూడా వస్తుందన్నమాట. మనం చూస్తే మన దేశంలో 70% ఈ వర్షపాతాలకి నైరుతి ఋతుపవనాలే కారణాలు కదా. మరి అలాంటప్పుడు ఈ నైరుతి ఋతుపవనాలు ఈసారి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అంటే మనకి వర్షపాతం బాగా పడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరైతే ప్రకటనలు ఇస్తారో అలా వాళ్ళు ప్రకటనలు ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన వ్యాపార సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇక మీదట సెల్ఫ్ డిక్లరేషన్ లేదా స్వీయ ధృవీకరణ అంటాం. సెల్ఫ్ డిక్లరేషన్ని తప్పనిసరిగా ఇవ్వాలి, దానికి సంబంధించిన పేపర్ని సమర్పించాలి అన్నట్టుగా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు అమలు చేస్తే గనక కొంతవరకు ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయి అన్నట్టుగా ఇప్పుడు ప్రకటనకర్తలు అన్నటువంటి వాళ్ళు ఇబ్బంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఏం చేసింది, లేదు తప్పనిసరిగా ఇది చేయాల్సిందే అన్నట్టుగా ఇవాల్టి నుంచే అమల్లోకి తీసుకొచ్చిందనమాట. అయితే ఇంతకుముందు ఏమైంది, పతంజలి కేసు వీటిలో ఎలా అంటే తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, మరి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు ముందుకు ఆ కేసు వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే ఉండాలి, వాళ్ళు పబ్లిష్ చేసేటప్పుడు స్వీయ ధృవీకరణ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోక్సభలో స్పీకర్ పదవికి సంబంధించి స్పీకర్ పదవి కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి కావచ్చు, వీళ్ళ ఎన్నికల మీద ఇప్పుడు ఉత్కంఠ అనేది నెలకొంది. ఎందుకని అంటే ప్రతిసారి ఇది ఏకగ్రీవంగా జరుగుతుంది. మరి ఈసారి ఎన్నిక అనేది కనుక వస్తే అప్పుడు డిప్యూటీ స్పీకర్ మా సైడ్ నుంచి రావాలి అనేసి ఇండియా అలయన్స్ చెప్తోంది. స్పీకర్ వచ్చేసరికి అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారనమాట. మరి ఒకవేళ ఇప్పుడు ఎన్నిక జరిగితే ఇదే ఇప్పుడు మొదటిసారి. చిట్ట చివరిగా 1946లో కాంగ్రెస్ నేత అయినటువంటి జీవి మౌలంకర్ ఎన్నికయ్యారనమాట. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంట్ వచ్చినా ఆయన దానికి స్పీకర్గానే పనిచేస్తూ వచ్చారు. అయితే దాని తర్వాత మనం చూస్తే అప్పటి నుంచి ఒకే అభిప్రాయంతో ఏకగ్రీవంగా ఈ ఎన్నిక అన్నటువంటి జరుగుతూ వస్తోంది. సభాపతి లేదా స్పీకర్ యొక్క ఎన్నిక అన్నటువంటిది మనం చూస్తే ఎంఏ అయ్యంగార్ కావచ్చు, బలరాం జాఖడ్ కావచ్చు, అలాగే జిఎంసి బాలయోగి కావచ్చు, వీళ్ళొక్కొక్కళ్ళు 2 విడతల్లో ఇలా స్పీకర్ పదవికి ఎన్నికైనటువంటి వాళ్ళే. మరి ఇప్పుడు ఏమవుతోంది అంటే ఒకవేళ ఏకగ్రీవం గనక పాటించకపోతే అప్పుడు పోటీ తప్పదు అన్నట్టుగా ఇక్కడ విపక్షం కూడా చెప్తోందనమాట. అంటే ఇండియా అలయన్స్ కూడా చెప్తోందనమాట. ఆ కంటెక్స్లోనే ఈ ఆర్టికల్ని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి. సిప్రి అంటే ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము. ఈ సిప్రి రీసెంట్గా ఏం చెప్పింది, ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయి. ప్రయోగానికి సిద్ధంగా ప్రపంచంలో 2100 అణ్వస్త్రాలు అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది. అందులోనూ ఎక్కువ భాగం అమెరికా రష్యాలదే ఉంది వాటా. మరి మొత్తం 9 అణ్వస్త్ర దేశాలుంటాయి ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ భారత్, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ ఇలా మొత్తం 9 దేశాలుంటాయి. ఆ 9 దేశాలకి సంబంధించి ఇయర్ బుక్ని సిప్రి రిలీజ్ చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా చైనా అణ్వాయుధాలని ప్రొడ్యూస్ చేస్తూ వస్తోంది. మనం చూస్తే 2023 జనవరిలో 410 అణ్వాయుధాలుంటే ఈ సంవత్సరానికి అది 500కి పెరిగాయి.
అంతేకాదు ఈ దశాబ్దం చివరికి వచ్చేసరికల్లా అంటే 2030 నాటికల్లా చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యని అమెరికా లేదంటే రష్యా వరకు పెంచుకునేటటువంటి ఆలోచనలు చేస్తోందన్నమాట. మరి 2024 జనవరికి అంటే ఈ సంవత్సరం జనవరికి ప్రపంచంలో 12,121 అణ్వస్త్రాలు ఉంటాయి. అందులో 9,585 కేవలం సైనిక నిల్వ కేంద్రాల్లోనే ఉన్నాయి. అలాగే 3,904 క్షిపణులు యుద్ధ విమానాల్లో ఉన్నాయి. గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంఖ్య అన్నటువంటిది 60 వరకు పెరిగిందన్నమాట. మరి ఇక్కడ గమనిస్తే భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా ఇవి బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా బహుళ వార్హెడ్లని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్పోర్ట్ చేసే సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి వివిధ దేశాల్లో అణ్వస్త్రాల సంఖ్య ఎలా ఉంది అని చూస్తే అమెరికాలో 5,044, రష్యాలో 5,580. చూడండి, రష్యా తర్వాత అమెరికా దగ్గరే ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్నాయి. ఆ తర్వాత చైనా దగ్గర 500 ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ 290, ఆ తర్వాత బ్రిటన్ 225, ఆ తర్వాత భారత్, ఆ తర్వాత పాకిస్తాన్. చూడండి, భారత్కి పాకిస్తాన్కి చాలా నారో గ్యాప్ అన్నటువంటిది ఉంది. ఆ తర్వాత ఉత్తర కొరియా, ఆ తర్వాత ఇజ్రాయెల్. ఇలా ఈ 9 దేశాలు అణ్వస్త్ర సహిత దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రీసెంట్గా అమెరికాకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే సంస్థ ఒక నివేదికనిచ్చింది. దాని ప్రకారం అణు విద్యుత్ అభివృద్ధిలో చైనా చాలా వేగంతో ముందుకెళ్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనా వేగానికి అమెరికా కనీసం ఇప్పుడు 15 ఏళ్ల వెనుకబడిపోయింది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చైనా దగ్గర 27 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం అన్నటువంటిది జరుగుతోంది. మరి ఒక్కొక్క దాన్ని పూర్తి చేయడానికి చైనాకి సగటున 7 ఏళ్ల సమయం పడుతోంది. అంతేకాదు, చైనాలో ప్రభుత్వ రంగ ఫినాన్సింగ్ సంస్థలు కూడా అణు విద్యుత్ రంగానికే కేవలం 1.4% వడ్డీకే రుణాలు ఇస్తూ ఉన్నాయి అంటే చాలా చౌకగా రుణాలు ఇస్తున్నాయి. దాంతో వీటి నిర్మాణం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. మరి ఇప్పటికే ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, వీటన్నింటిలోనూ మొదటి స్థానంలో ఉంటున్నటువంటి చైనా ఇప్పుడు అణు విద్యుత్లో కూడా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మనం గనక గమనిస్తే అమెరికా చాలా కొత్త అణు రియాక్టర్ల నిర్మాణాలు ఇప్పుడు చేపట్టట్లేదు, కానీ చైనా వాటిని చేపడుతోంది. అత్యాధునికమైనటువంటి ప్లాంట్లను నిర్మిస్తోంది. దానివల్ల అణు విద్యుత్ ఉత్పత్తిలో కూడా చైనా అన్నటువంటిది అమెరికాని మించిపోబోతోంది. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో అతిపెద్ద నదుల్లో ఒకటి గంగా నది. ఆ గంగా నది సుమారు 2,500 ఏళ్ల కిందట తన ప్రవాహ దిశని మార్చుకుంది అన్నట్టుగా రీసెంట్గా ఒక స్టడీలో తెలిసింది. ఏమైంది అప్పుడు అంటే ఒక భారీ భూకంపం వచ్చింది, దానివల్ల ఇలా జరిగి ఉంటుంది అన్నట్టుగా అంచనా అన్నమాట. బంగ్లాదేశ్లో ప్రస్తుత గంగా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ మార్పు అన్నటువంటిది జరిగింది అన్నట్టుగా గుర్తించారు. మరి హిమాలయాల్లో ప్రారంభమైనటువంటి గంగా నది ఎన్నో ఉపనదుల్ని కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే 2,500 ఏళ్ల కిందట గంగా నది ప్రధాన ప్రవాహం ప్రస్తుతం ఢాకా నగరానికి దక్షిణాన సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ అప్పట్లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఈ నది అన్నటువంటిది ప్రస్తుత దిశకి మారింది అన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారనమాట. నెక్స్ట్ చూడండి. పిఎం కిసాన్. ఏంటి పిఎం కిసాన్ అంటే? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి పిలుస్తూ ఉంటాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. దీని ద్వారా ఏంటి, సంవత్సరానికి 6,000 రూపాయల్ని 3 విడతలుగా అందిస్తారనమాట. అంటే ఒక్కొక్కసారి 2,000 రూపాయల్ని రైతుల యొక్క అకౌంట్స్లోకి జమ చేయటం జరుగుతుంది. దేనికోసం అంటే రైతులకి ఫినాన్షియల్గా కొంచెమైనా సహాయం అందించాలి, అంటే ఫినాన్షియల్ బర్డన్ని వాళ్ళ మీద తగ్గించాలి, కొంచెం అసిస్టెంట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇలా పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలని సంవత్సరానికి ఇస్తూ ఉన్నారనమాట. మరి ఈ పథకం కింద ఇప్పుడు మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లను జమ చేయబోతున్నారు. ఇది 17వ విడత అనమాట. మొత్తం ఆల్రెడీ ఇప్పటికే 16 విడతలు వీటిని తీసుకొస్తే ఇప్పుడు 17వ విడత రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం అన్నటువంటిది జరిగింది. ఇందులో 9 మంది చనిపోయారు. అందులో 2 రైల్వే సిబ్బందే ఉన్నారు. ఒక ఎక్స్ప్రెస్ రైల్ని గూడ్స్ రైల్ అన్నటువంటిది ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ కవచ్ సిస్టమ్ ఏంటి అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కవచ్ సిస్టమ్ ఏంటి అంటే, ఒక ట్రాక్ మీద 2 రైళ్ళు వచ్చినప్పుడు అవి ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ వేసేలాగా
ఆ బ్రేక్ సిస్టమ్ని ఈ కవచ్ అన్నటువంటిది కలిగి ఉంటుంది. మరి ఇది ఎలా గుర్తిస్తుంది అంటే ఒకటి RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇది 4G LTEని ఉపయోగిస్తుంది అన్నమాట. దీని ద్వారా ఏంటి సిగ్నల్స్ అన్నటువంటివి కూడా అందుతాయి. వీటిని ఉపయోగించి ఈ సిస్టమ్ అన్నటువంటిది సడన్గా బ్రేక్స్ వేయటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. మరి చాలా దగ్గరగా వచ్చినప్పుడు పొరపాటున చూసుకోలేకపోతే అన్ని సందర్భాల్లోనూ ఈ కవచ్ అన్నటువంటిది సరిగ్గా పనిచేస్తుందా అంటే అన్ని సంవత్సరాల్లోనూ ఈ కవచ్ అన్నటువంటిది పనిచేస్తుందని చెప్పలేం. కానీ చాలా వరకు ఈ సాంకేతికత అన్నటువంటిది ఇలాంటి ప్రమాదాలని నివారించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అనేది జరిగిందో ఆ మార్గంలో ఈ టెక్నాలజీ అన్నటువంటిది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ అది కనుక ఇక్కడ ఉంటే ఈ ప్రమాదం అన్నటువంటిది జరిగి ఉండేది కాకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి సుబ్బయ్య నల్లముత్తు. ఈయనకి రీసెంట్గా వి సంతానం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నటువంటిది 18th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది. మరి ఇక్కడ గమనిస్తే ఆర్బీఐకి ఎందుకు ఈ అవార్డు వచ్చింది అంటే ఆ రిస్క్ కల్చర్ అవేర్నెస్, అంతేకాదు ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీని సేఫ్ గార్డ్ చేస్తోందన్నటువంటి ఉద్దేశంతో ఆర్బీఐకి ఈ అవార్డు వచ్చిందనమాట. రమేష్ కార్తీక్ నాయక్ రీసెంట్గా ఈయనకి సాహిత్య అకాడమీ యువ పురస్కారం అన్నటువంటి తెలుగుకి సంబంధించి వచ్చింది. మరి తన ఏ రచనకి గాను అంటే దావ్లో అన్నటువంటి ఈ రచనకి గాను అతనికి ఈ అవార్డు వచ్చిందనమాట. 2024 ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బలరాముడి నుదుటిన ఎంత పరిమాణం మేర సూర్యకిరణాలు తాకాయి అంటే 58 మిల్లీమీటర్లు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఒలింపిక్స్ పుట్టిల్లైనటువంటి గ్రీస్లో ఏ రోజున నిర్వహించారు అంటే 2024 ఏప్రిల్ 16వ తేదీన. ప్రస్తుత 2024 సంవత్సరానికి భారత వృద్ధి రేట్ అంచనాని అంతర్జాతీయ ద్రవ్య నిధి లేదా IMF ఎంత శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది అంటే 6.8%. ఇంతకుముందు జనవరిలో 6.5% అంటే ఇప్పుడు దాన్ని 6.8%కి పెంచిందనమాట. ఇక్కడ చూడండి, సిద్ధేష్ సకోరే రీసెంట్గా ఈయనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ UNCCD అన్నటువంటిది ల్యాండ్ హీరో అన్నటువంటి నేమ్ని ఇచ్చిందనమాట. మరి మనల్ని అడగచ్చు, ల్యాండ్ హీరో అన్నటువంటి నేమ్ని UNCCD ఎవరికి ఇచ్చింది అంటే సిద్ధేష్ సకోరే. మరి ఈయన మహారాష్ట్రకి సంబంధించి ఆగ్రో రేంజర్స్ అన్నటువంటి దీనికి ఫౌండర్ కూడా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.